దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమిడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని బోడుప్పల్లోని ఏమానగర్లో ఉన్నాము. ఇక్కడ సి గ్లోబల్ స్కూల్ లో అద్భుతంగా సైన్స్ ఫేర్ కార్యక్రమం జరిగింది. ఇక్కడ విద్యార్థులందరూ అద్భుతంగా సైన్స్ ఫేర్ లో పాల్గొని తమ ఆవిష్కరణలను అద్భుతంగా అందరికీ, తల్లిదండ్రులకి, గెస్ట్లకి ఆవిష్కరించి చెప్పారు. నిజంగా ఇంత మంచి ఈ స్కూల్లో సైన్స్ ఫేర్ నిర్వహించడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. ఈ సైన్స్ ఫేర్ గొప్పతనం ఏంది, సైన్స్ ఫేర్ ద్వారా విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఎట్లాంటి విజ్ఞానం పెరుగుతుంది అనేది మనం సి గ్లోబల్ స్కూల్స్ చైర్మన్ ఉదయ్ భాస్కర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు ఉదయ్ భాస్కర్ గుండ్ల. సి గ్లోబల్ స్కూల్స్ అండి. ఇక్కడ క్యాంబ్రిడ్జ్ గ్లోబల్ స్కూల్, అలాగే రామ్నగర్ లో గౌతమ్ గ్లోబల్ స్కూల్, కవాడిగూడలో క్వీన్స్ గ్లోబల్ స్కూల్ అని చెప్పి మన స్కూల్స్ అనమాట. ఇవన్నీ కూడా సి గ్లోబల్ స్కూల్స్ కింద మనం రన్ చేస్తాం. బోడుప్పల్లో హేమానగర్ లో క్యాంబ్రిడ్జ్ గ్లోబల్ స్కూల్ అని ఉంటుందండి. ఇది బాలాజీ హిల్స్ కిందకి వస్తుంది. అలాగే రాజశేఖర్ కాలనీలో ఉంటుంది. క్యాంబ్రిడ్జ్ గ్లోబల్ స్కూల్ అనేది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కూల్ విచ్ వీ హ్యావ్ ప్లాన్డ్. అంటే నర్సరీ పిల్లలు కానీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలు కానీ, ఎవ్రీబడి విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ ఎ పర్ఫెక్ట్ వే అండ్ దే విల్ హ్యావ్ అన్ ఎబిలిటీ టు డెవలప్ దేర్ స్టాండర్డ్స్ ఇన్ ఆల్ ద యాంగిల్స్. టీచర్స్ అందరూ కూడా చాలా సపోర్టివ్ టీమ్ ఉన్నారనమాట. ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా యూ కెన్ ఫైండ్ ఎల్కేజీ, యూకేజీ స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటారు. ఎవ్రీబడి విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. దట్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ క్రియేట్ అయ్యింది. ఇది వచ్చేసి 2014లో స్టార్ట్ చేసామండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 8 years అవుతుంది. నర్సరీ టు 10th క్లాస్ రన్ అవుతుంది. యాక్చువల్గా మీరు ఒకటి చూసినట్టయితే పిల్లలు రాకెట్ని కూడా క్రియేట్ చేశారు. రాకెట్ సైన్స్ హౌ ఇట్ వర్క్స్ అని చెప్పేసి, ఇంకా కొంతమంది పిల్లలు ప్లానిటోరియంది సెట్ చేశారు. ఇంకా అంతకంటే అద్భుతంగా ఏంటంటే చాలా మందికి లూనార్ ఎక్లిప్స్, సోలార్ ఎక్లిప్స్ ఇది ఒక పెద్ద కన్ఫ్యూషన్ ఉండే. అసలు ఎంత సింపుల్ వే the child can understand. Teacher I have explained in a beautiful way. ఏ పేరెంట్ ఏ చైల్డ్ చూసినా ఆ ఎక్స్పెరిమెంట్ ఇట్స్ అన్ ఆసమ్ అనమాట. అంటే ఇంత సింపుల్గా, వెరీ సింపుల్ ఫార్మాట్స్లో ఇట్ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఆల్ ద వే. మీరు ఒకవేళ డెప్త్గా చూస్తే ఇంటర్నల్గా మనం ఈ డిజిటల్ క్లాస్ టెక్నాలజీతో ఎక్స్ప్లెనేషన్స్ చేశారు. ఏ విధంగా చూసిన పిల్లల యొక్క ఇన్నోవేషన్ని మేము బయటకు తీస్తున్నామని ఒక హ్యాపీనెస్ వీ హ్యావ్. యాక్చువల్గా సమ్మక్క సారక్క మన తెలంగాణ సంబంధించింది. శ్రీరామనవమికి పిల్లలు ఒక ఇన్నోవేటివ్గా దాని గురించి కూడా ఆలోచించి చేశారు. అసలు మీరు ఏ కార్నర్లో చూసినా సరే యూ కెన్ సీ రాజస్థాన్ ఎడార్ ఎలా ఉంటుంది, వాళ్ళ డ్రెస్సింగ్. ఇంకోటి పపెట్ షో, పిల్లోడు ఒక పపెట్ షో చేశాడు. ఆ పపెట్ షోలో కూడా హౌ ద డాల్స్ ఆర్ దేర్. అండ్ అసలు ఇమాజిన్ చేస్తూ ఉంటే హౌ ఇన్నోవేషన్ ఇస్ ద చైల్డ్ సైకాలజీ కింద ఆలోచిస్తే వీ హ్యావ్ టు గివ్ దెమ్ వింగ్స్. ఇస్తే వాడు ఎగిరి చూపిస్తాడు అనడానికి ఇది ఒక సాక్ష్యంగా తీసుకుంటున్నాం మేము. అండ్ ఎవ్రీ ఇయర్ వీ విల్ బి డూయింగ్ దిస్ సైన్స్ ఫేర్ బికాజ్ ఒక స్టడీ టాపిక్లో ఒక టాపిక్ని చదువుతారు పిల్లలు. ఎవ్రీబడి విల్ బి లెర్నింగ్ ఇట్. చదివిన తర్వాత బట్టి కొట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇక్కడ చదవడం కాదు, దే ఆర్ క్రియేటింగ్ ఇట్. వాళ్ళు దాన్ని ఎలా అనేది మొత్తం చూస్తూ చేస్తూ మొత్తం ఇన్నోవేటివ్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఇన్నోవేషన్తో రియల్గా చేస్తూ నేర్చుకుంటారో అది ఎప్పటికీ మర్చిపోరు. అండ్ దిస్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్. అండ్ దిస్ ఈజ్ వాట్ ఈజ్ సి గ్లోబల్ స్కూల్ స్పెషాలిటీ. ఈ స్కూల్ ఆల్మోస్ట్ పెట్టినప్పటి నుంచి కూడా మనం ఎవ్రీ ఇయర్ సైన్స్ ఫేర్ అనో, లేదా క్రిజాలిస్ డే అనో, లేదా ఇంకొక స్పెషల్ ఎగ్జిబిట్ డే అనో, లేకపోతే యంగ్ టాలెంట్ డే అనో, ఏదో ఒక రూపంలో వీఆర్ ఆల్వేస్ షోకేజింగ్ ద టాలెంట్ ఆఫ్ ద చైల్డ్ అండ్ షోయింగ్ ఇట్ టు ద చిల్డ్రన్. అసలు పేరెంట్స్ అయితే వాళ్ళు చూస్తూ వీడియో తీసుకుంటూ దేవర్ సేయింగ్ ఇట్స్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అండి మా పిల్లలది అని కొందరు. అస్సలు ఇట్స్ రిమెంబరింగ్ ఫర్ ఎవర్ అండి అని కొందరు. అసలు నాకు ఇన్ని సంవత్సరాలకు తెలియదు ఇంత మంచి విషయాలు చెప్పినారు పిల్లలు అని కొందరు. ఇట్స్ ఆసమ్ అంటే ఆసమ్ హ్యాపీనెస్ అనిపించింది మాకు. ఐ థింక్ ద చిల్డ్రన్ ఆర్ హ్యావింగ్ మోర్ ఎనర్జీ దాన్ అస్. మనం నిల్చొని చూడటమే కానీ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ అసలు అద్దరు కొట్టేస్తున్నారు పిల్లలు. అండ్ దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ క్యాంబ్రిడ్జియన్. నేను ఒక సంస్థను నడుపుతున్నాను. ఈ పిల్లల్ని చూసిన తర్వాత నాకు అనిపించింది ఇంకా ఎంత హ్యాపీనెస్ అంటే అంత హ్యాపీనెస్. పేరెంట్స్ చెప్తూ ఉంటే దట్ వాజ్ నాకు ఒక సంతోషమైన విషయం అనమాట. అంటే ఐ ఫీల్ లైక్ ఎస్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ గుడ్. స్టూడెంట్స్ ఆర్ డిఫరెంట్లీ డన్ ఇట్. అంటే కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే ఒక నెల రోజుల నుంచి వాళ్ళ పాకెట్ మనీని దాపెట్టుకొని దాని నుంచి ఏదో ఒక కొనుక్కొచ్చి ఆ మెటీరియల్స్ అన్నీ జాగ్రత్తగా ప్రిపేర్ చేసేసి పేరెంట్ ముందు టీచర్కి అన్ని టీచర్తో కలిసి చేశారు. యాక్చువల్గా పేరెంట్స్తో కలిసి చేసే ప్రాజెక్ట్స్ చాలా స్కూల్స్లో ఉంటాయి. పేరెంటే ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ అట్లా కాదు, టీచర్ సపోర్టింగ్తో స్టూడెంట్ ఈజ్ ప్రిపేరింగ్ ద ప్రాజెక్ట్. ఫైనల్గా ఏంటంటే పేరెంట్కి మా ఫాదర్ మదర్కి నేను మస్తు బ్యూటిఫుల్గా చూపించాలి అనే ఒక తపన ఏదైతే ఉందో వాళ్ళు చిన్న చిన్న మనీని కూడా దాపెట్టి జాగ్రత్తగా ప్రాజెక్ట్స్ తయారు చేసి చూపిస్తుంటే అసలు నిజంగా దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్. ఎందుకంటే మనం వీఆర్ మేకింగ్ దెమ్ సోషలైజ్
హౌ టు బిహేవ్ విత్ ద సోషలైజ్ అండ్ మెయిన్గా కమ్యూనికేషన్, అలాగే ఫైనాన్స్ ఎలా మేనేజ్ చేయాలి అంటే ఫైనాన్స్ మేనేజ్మెంట్, బికాస్ దేనికి ఎంత అమౌంట్ పడుతుంది, నేను ఎలా కొనుక్కరావాలి, ఎలా మేనేజ్ చేయాలి ప్రాజెక్ట్ని, దీంతో అమౌంట్ని ఎలా ఫండ్స్ రేజ్ చేయాలి, ఇవన్నీ వాళ్ళ ఆలోచనలో ఒక దే విల్ హ్యావ్ అ డిఫరెంట్ వ్యూ. నేను అనుకుంటున్నాను ఇట్స్ అ డిఫరెంట్ యాంగిల్ వేర్ ద చైల్డ్ ఈజ్ ఆల్వేస్ థింకింగ్ ఇన్ అవర్ స్కూల్స్. మనకు ఒక స్పెషలైజ్డ్ థింగ్ ఏంటంటే ఇక్కడ స్కూల్లో అందరూ బ్లాక్ బోర్డ్స్ యూ హ్యావ్ సీన్, గ్రీన్ బోర్డ్స్ యూ హ్యావ్ సీన్, వైట్ బోర్డ్స్ యూ హ్యావ్ సీన్, బట్ ఒక మిడిల్ క్లాస్ సొసైటీకి అందుబాటులో ఉన్న స్కూల్లో నౌ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్ అ డిజిటల్ స్కూల్ విచ్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ స్మార్ట్ క్లాస్ రూమ్. స్మార్ట్ బోర్డ్ తోటి మీరు ఒక హ్యూమన్ సైకాలజీ, హ్యూమన్ బాడీని కానీ, ప్లాంట్ కానీ, ఎనీథింగ్ వాట్ నాట్ యూ టెల్, హౌ యూ హ్యావ్ ఇన్ మొబైల్లో మీకు ఎలా ఉందో అలా క్లాస్ రూమ్లో ప్రపంచాన్ని క్రియేట్ చేసి పెట్టాం మేము. క్లాస్ రూమ్ ద టోటల్ యూనివర్స్ ఈస్ దేర్ ఇన్ ద క్లాస్ రూమ్, లైక్ వాట్ యూ వాంట్ ఎవ్రీథింగ్ వీ కెన్ షో ఇట్ అండ్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ ఇట్. అంటే పిల్లలకి రియల్ టైమ్లో ఇఫ్ దే వాచ్, వాళ్ళు రియల్గా చూస్తూ నేర్చుకుని, చూస్తూ అర్థం చేసుకుంటే, దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి అర్థం చేసుకుంటే ఇంకెప్పటికీ మర్చిపోయే అవకాశాలు ఉండవు అండ్ దే విల్ ఆల్వేస్ గో ఫర్ యర్ సక్సెస్. ఎవ్రీ స్టూడెంట్ హూ హ్యావ్ పార్టిసిపేటెడ్ దే విల్ గెట్ అ సర్టిఫికేట్ of appreciation from the school, as well as we are providing వాళ్ళకి ఇంకా మెయిన్గా ఇవ్వడం ఏంటి అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాస్ వైజ్, సైన్స్ వైజ్, అలాగే సోషల్ వైజ్ ఏ ప్రాజెక్ట్స్ చేశారు కేటగిరీస్ సెలెక్ట్ చేసి ఆ కేటగిరీ వైజ్ ప్రైజెస్ ఉన్నాయి పిల్లలకి. అండ్ ఇవాళ ఎవ్రీ పేరెంట్ వీ హ్యావ్ యాక్చువల్లీ సెలెక్టెడ్, ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి చూసాము, అంటే ఎవరైతే పేరెంట్స్ సైన్ చేశారు వాటి యొక్క డీటెయిల్స్ తీసుకొచ్చాము, ఎవ్రీబడి గేవ్ ఎక్సలెంట్. ఇప్పుడు ఎవరికి మనము ప్రైజ్ ఇవ్వాలి అనేది ఒక పెద్ద కన్ఫ్యూజన్ అనమాట, ఎందుకంటే ఎవ్రీబడి ఈస్ జస్ట్ లైక్ రాకింగ్లోనే ఉన్నారు. సో ఇట్స్ అ వెరీ టఫ్ ఫర్ ద జడ్జెస్ టు డిసైడ్. I think it's very tough for them to decide who is getting the first. And I feel this is the science fair where the child is really doing the work. See, nowadays PhD students are copying all the their data and they are just printing it like their own projects and they are getting the doctorate. But these are the children who are real the doctorates. They are really doing their innovation into the work, and what is there in their brain, they are one child, I just saw it today, they have created one cooler, AC cooler. I think it was not a cooler, it's an AC they have created. It's a cost of 500 rupees. He said, I have prepared a AC sir, next time I will prepare the real AC sir. Like that the child was saying, within 1000 2000 I will sell it to everybody. Means how the thinking of the strategy, how the child is thinking, these all things have really gave some enthusiasm to us to do something more.